నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్ష అత్తారం వందే లంకా భయంకరం. అంటే అంజనాదేవి కుమారుడు, జానకీదేవి శోకాన్ని పోగొట్టినవాడు, రావణా కుమారుణ్ణి సంహరించిన నాడు లంకాధీశుడికే భయం పుట్టించిన ఆంజనేయ నీకు వందనాలు అని అర్థం. నేడు శ్రీరామయ్య మానస స్నేహితుడైన హనుమాన్ జయంతి. అందరికీ మా రుద్ర న్యూస్ తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎవరికైనా పుట్టినరోజు ఒక్కరోజే ఉంటుంది, కానీ మన దేశంలో ఈ చిరంజీవుడికి ఏడాదిలో 3 సార్లు జయంతి జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని ఎక్కువగా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. అయితే ఈ జయంతి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఉత్తర భారతంలో చైత్ర పౌర్ణమి నాడు చేసుకుంటారు. దక్షిణ రాష్ట్రాలలో వైశాఖ మాసం దశమి నాడు కూడా హనుమాన్ జయంతి చేసుకుంటారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి చేసుకుంటారు. అయితే ఏ రోజైతేనేం ఆ చిరంజీవికి మనసుతో ఎప్పుడు కొలచిన జయంతి అని భావిస్తాడు భక్తులు. మన హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడు బలిచక్రవర్తి, అశ్వత్థామ, వ్యాసుడు, విభీషణ, కృప, పరశురాముల వారు సప్త చిరంజీవులు. శివుని ఆశీస్సులతో వాయుదేవుని కృపతో ఆంజనేయుడు అజేయుడిగా జన్మించాడంటారు. ఒక భక్తుడు భగవంతుడిగా ఎదగగలిగాడని తెలిపే చరిత్ర హనుమంతుడిది. దేవలోకంలో ఉండే పుంజక స్థల అనే అప్సరస బృహస్పతి ఆగ్రహంతో ఆంజనాదేవి అయిన వానర స్త్రీగా జన్మించిందట. శాప విమోచనంలో భాగంగా ఆమె ఆంజనేయునికి తల్లిగా జన్మించిందని చెప్తారు. ఆమె భూలోకంలో కేసరి అనే వానరాన్ని ప్రేమించి వివాహం ఆడడంతో వారి ఇరువురికి ఆంజనేయుడు జన్మించారు. శ్రీరాముడి కోసం ఆంజనేయుడు జన్మించాడని, రామనామాన్ని జగమంతా వ్యాపింపచేయటానికి ఆంజనేయుడు చిరంజీవిగా వెలిశాడని పురాణాలు చెప్తుంటాయి. హనుమంతుని జయంతి నాడు భక్తులంతా ఉపవాసాలుంటారు. హనుమాన్ చాలీస పఠనం, రామనామ జపం చేస్తారు. ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక, మనలోని శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం. ఎప్పుడు ఏ చిన్నపాటి కుంగుపాటు వచ్చినా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే కొండంత ధైర్యం వస్తుందని నమ్మకం. వాస్తవానికి ఆంజనేయుడి శక్తి ఏమిటో ఆంజనేయుడికే తెలియదంటారు. శ్రీరాముడి నామస్మరణతో తన శక్తి ఏ పాటిదో ఆంజనేయుడికి స్మరణకొస్తుంది. ఇలానే సముద్రాన్ని దాటి లంకను చేరాడు. ఆకాశ మార్గాన పయనించి సీతమ్మ వారి జాడను కనిపెట్టాడు. సంజీవని పర్వతాన్ని పెకలించాడు వీర హనుమాన్. అందుకే ఆ వాయునందనుడిని తలుచుకుంటే అనంతరమైన ఆత్మవిశ్వాసం చేకూరుతుందని అంటారు. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాకు పద్మ హనుమాంత స్మరణాత్ భవేత్. అంటే ఎవరైతే హనుమంతుణ్ణి నిత్యం ధ్యానిస్తారో, కొలుస్తారో వారి ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరు ప్రఖ్యాతలు, జ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందుతారని అర్థం. హనుమాన్ జయంతి సందర్భంగా ఆత్మవిశ్వాసానికి, ఆరోగ్యానికి, అపరిమిత జ్ఞానానికి, స్నేహానికి ప్రతీక అయిన ఆ హనుమంతుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మరోసారి మా రుద్ర న్యూస్ తరపున హృదయపూర్వక హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.